హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. సో మనం ఈరోజు టెట్ మరియు డిఎస్సిని ప్రత్యేకంగా పోహించుకొని మనం నిష్పత్తి అనుపాతం అనేటటువంటి క్లాస్ పార్ట్ 1ని స్టార్ట్ చేసుకుంటున్నాం. సో మనం ఈ క్లాస్ అనేటటువంటిది టెట్, డిఎస్సి అండ్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, మనం ఈరోజు నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ నిష్పత్తి అంటే ఏమిటి? సో నిష్పత్తి అంటే నిర్వచనం ఒకసారి చూడండి. ఒకే ప్రమాణం కల రెండు రాశులను పోల్చుటయే నిష్పత్తి అంటారు. అంటే కంపారిజన్ అన్నమాట. సో ఏవైనా రెండు రాశులను పోల్స్తే వచ్చేటటువంటిదే నిష్పత్తి. సో ఎగ్జాంపుల్ చూద్దాం నేను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయనుకుంటాను. నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. సో మీ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, రైట్. సో అదేవిధంగా నా దగ్గర 5 కేజెస్ రైస్ ఉంది అనుకుంటున్నాను. సో మీ దగ్గర 15 కేజెస్ రైస్ ఉన్నాయి అనుకుందాం. సో ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సో నా దగ్గర 10 లీటర్స్ ఆయిల్ ఉంది అనుకుందాం. సో మీ దగ్గర 15 లీటర్స్ ఆయిల్ ఉంది అనుకుంటాం. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. సో నా దగ్గర 10 కేజెస్ టమాటోస్ ఉన్నాయి. నా దగ్గర 10 కేజెస్ టమాటో ఉంది. మీ దగ్గర 10 లీటర్స్, సో 10 లీటర్స్ నూనె ఉంది అనుకుందాం. సో ఇక్కడ కంపారిజన్ చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఏం చేసాము, నా దగ్గర 10 రూపీస్ ఉంది, మీ దగ్గర 20 రూపీస్ ఉంది. సో రూపీస్గా చేసాం. తర్వాత నా దగ్గర 5 కేజెస్ ఉంది, మీ దగ్గర 15 కేజెస్ ఉన్నాయి. ఓకే. సో తర్వాత చూడండి, నా దగ్గర 10 లీటర్స్ ఉంది, మీ దగ్గర 15 లీటర్స్ ఉంది. ఓకే. సో తర్వాత చూస్తే ఒకసారి గమనించండి, నా దగ్గర 10 కేజెస్ టమాటోస్ ఉంటే మీ దగ్గర 10 లీటర్స్ ఆయిల్ ఉంది. సో ఇక్కడ ఇది 10 ఓకే, కాన్స్టెంట్ వాల్యూ. బట్ ఇక్కడ నా దగ్గర కేజెస్ ఉన్నాయి, మీ దగ్గర లీటర్స్ ఉంది. సో నా దగ్గర ఏముందండి, కేజెస్ ఉంది, మీ దగ్గర లీటర్స్ ఉంది. సో ఈ రెండింటి యొక్క కంపారిజన్ పోల్చినట్లయితే ఒకసారి చూడండి. సో ఏం చేస్తుంది, రూపీస్, కేజెస్, లీటర్స్. కానీ ఈ రెండింటిని మనం పోల్చలేము. దీనిని ఒక నిష్పత్తిగా రాయలేము, దాన్నే పోల్చలేము. సో మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఒకే ప్రమాణం కలిగినటువంటి, చూడండి, ప్రమాణం అంటే దాని యొక్క యూనిట్స్ రూపీస్ను, కేజెస్ను, లీటర్స్ని, ఒకే ప్రమాణం, సేమ్ ప్రమాణాలు, సేమ్ వాటి యొక్క యూనిట్స్ ఉన్నటువంటి వాటిని పోల్చితే వచ్చేటటువంటిది నిష్పత్తి. అటువంటి రెండింటిని పోల్చాలి. కానీ ఇక్కడ కేజెస్ ఉంది, ఇక్కడ లీటర్స్ ఉంది. ఈ రెండింటిని మనం పోల్చలేము. ఇలా పోల్చలేనటువంటి వాటిని మనం నిష్పత్తిగా అనకూడదు. సో వీటిని మనం నిష్పత్తిగా భావిస్తాము. మరి ఒక నిష్పత్తిగా రాయాలంటే ఎన్ని రాశులు అవసరము? ఖచ్చితంగా 2 రాశులు ఉండాలి. ఖచ్చితంగా 2 రాశులు ఉంటేనే వాటిని పోల్చడాన్ని అంటాం. ఇదేని నిష్పత్తి అని అంటాము. మనం నిష్పత్తి అంటే ఏవైనా 2 సప్రమాణాలు కలిగినటువంటి 2 రాశులను పోల్చడమే నిష్పత్తి అంటే తెలుసుకున్నాం కదా. ఒకే ప్రమాణం కలిగా 2 రాశులను పోల్చడం అనేది నిష్పత్తి. సో దీన్ని ఏమైనా ఏం చెప్తున్నా అంటే చూడండి, ఇక్కడ సో A:B, ఏ నిష్పత్తి బి, దీని నిష్పత్తిని ఈ విధంగా సూచిస్తాం, A:Bగా రాస్తాం. సో ఇక్కడ ఏను ఏమంటామంటే పూర్వపదము అంటారు. ఏమంటారు? పూర్వపదము అంటారు. బీని వచ్చేసి మనము పరపదము లేదా ఉత్తర పదము అని కూడా అంటారు. పరపదము లేదా ఉత్తర పదం అంటారు. సో ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ అని అర్థం. సో A:Bగా రాస్తాం. సో A:Bని మనం ఇంకో రకంగా ఏం రాస్తాం అంటే A:Bని మనం A/Bగా రాసుకోవచ్చు. A:Bని A/Bగా రాసుకోవచ్చు. సో దీని ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, 2:3 అనేటటువంటిది మన దగ్గర ఉన్నటువంటి ఒక నిష్పత్తి అనుకుందాం. సో ఈ 2:3ని నేను ఏం రాస్తున్నానంటే 2/3గా రాసుకోవచ్చు. ఈ 2/3గా రాయవచ్చు. సో ఇది నిష్పత్తి అంటే. మరి అనుపాతము అంటే ఏమిటి? నిష్పత్తికి అనుపాతకి మధ్య తేడా ఏమిటి అంటే గమనించినట్లయితే చూడండి, ఇది నిష్పత్తి అనుకున్నాం. నిష్పత్తి అంటే ఒకే ప్రమాణం గల 2 రాశులు నిష్పత్తి. ఇలాంటి 2 రాశులు తీసుకుంటున్నాను, A:B మరియు ఇంకోటి C:Dగా రాసుకుంటున్నాను. సో A:B, C:D ఏవైనా 2 రాశుల యొక్క సమానత్వాన్ని, ఏదైనా 2 రాశుల యొక్క సమానత్వంను మనం ఏమంటాం అంటే అనుపాతం అంటారు. ఒకసారి
మళ్ళీ వినాలి. సో ఏవైనా రెండు నిష్పత్తులు A:B ఉంది, C:D ఉంది. ఈ రెండు రాశుల నిష్పత్తుల యొక్క సమానత్వము, దాన్ని ఈ విధంగా రాస్తాం 4 డాట్స్. దీన్ని ఏమంటామంటే ఈజ్ యాజ్ అంటాం. ఈజ్ యాజ్ అని చదువుతాము. A:B ఈజ్ యాజ్ C:D. ఈ విధంగా ఏవైనా రెండు రాశుల యొక్క సమానత్వాన్ని పోల్చడమే అనుపాతము అంటారు. ఇంగ్లీష్లో ప్రపోర్షన్ అంటారు. దీన్ని రేషియో అని అంటాము నిష్పత్తిని. సో చూడండి, A:B ఈజ్ యాజ్ C:D. సో దీన్నే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే A/B ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు C/D. అంటే A/B ఈజ్ ఈక్వల్ టు C/D అని అర్థం. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD ఈజ్ ఈక్వల్ టు BCగా రాస్తాం. ఇదే అనుపాతం అంటాం. దీన్ని ఏమంటున్నాం మనము? అనుపాతం అని చెప్తాం. సో మనం ఫస్ట్ ఒకసారి గుర్తు చేసుకుందాం. నిష్పత్తి అంటే ఒకే ప్రమాణం గల రెండు రాశులను పోల్చడం అనేది నిష్పత్తి. ఆ ఏవైనా రెండు నిష్పత్తులను తీసుకొని ఆ రెండు నిష్పత్తులను సమానత్వం చేయడమే అనుపాతం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనము నిష్పత్తి అనుపాతం మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెంట్. సో మనం ఇప్పుడు కంప్లీట్గా నిష్పత్తి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, మనకు ఈ నిష్పత్తిలోనూ కొన్ని పార్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి డిస్కస్ చేసిన తర్వాత డైరెక్ట్ మనము కొన్ని ఎగ్జాంపుల్ బిట్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే విలోమ నిష్పత్తి అంటే ఏమిటి? ఫస్ట్ విలోమ నిష్పత్తి గురించి చెప్తాం. సో విలోమ నిష్పత్తి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేటటువంటిది ఒక నిష్పత్తి అంటాం. సో ఈ A:Bని విలోమ నిష్పత్తి ఏమవుతుంది? విలోమ నిష్పత్తి అంటే పరపదము పూర్వపదం అవుతుంది, పూర్వపదము పరపదం అవుతుంది. సో అంటే B:Aగా వస్తుంది. B:Aగా రాసుకోవచ్చు. సో దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే చూడండి, 4:7 అనేటటువంటిది ఒక రేషియో. సో దీని యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది మనకు? 7:4. సో ఈ బేసిక్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో కాబట్టి మస్ట్గా ఇవి నేర్చుకోవాలి. ఆ తర్వాతనే మనం ఎగ్జామ్ బిట్స్లోకి వెళ్దాం. సో ఇది విలోమ నిష్పత్తి అంటే. సో దీన్నే ఇన్వర్స్ రేషియో అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్వర్స్ రేషియో లేదా రెసిప్రోకల్ రేషియో అని కూడా అంటారు. దీన్నే రెసిప్రోకల్ అంటారు. రెసిప్రోకల్ రేషియో అంటే రెసిప్రోకల్ అంటే ఏంటంటే పరపదం అనేటటువంటిది పూర్వపదం అవడం, పూర్వపదం పరపదం అవడం అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే ద్విగుణ నిష్పత్తి అంటే ఏమిటి? ద్విగుణ నిష్పత్తి, రైట్. సో నెక్స్ట్ ద్విగుణ నిష్పత్తి, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే డూప్లికేట్ రేషియో, డూప్లికేట్ రేషియో అంటారు. సో ఇక్కడ చూడండి, ద్విగుణ నిష్పత్తి యొక్క విషయం ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేటటువంటిది రెండు ఒక రాశి, A అనే ఒక రాశి, B అనే ఒక రాశి. దీని యొక్క నిష్పత్తి A:B. ఈ A:B యొక్క డూప్లికేట్ రేషియో లేదా ద్విగుణ నిష్పత్తి ఏంటయ్యా అంటే మనము దాన్ని A²:B² రాస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటారంటే ద్విగుణ నిష్పత్తి అంటారు. A:B యొక్క ద్విగుణ నిష్పత్తి ఏంటి అంటే A²:B². సో నెక్స్ట్ చూద్దాం. సో ఉపద్విగుణ నిష్పత్తి అంటారు. సో ఉపద్విగుణ నిష్పత్తి అంటే ఏంటంటే A:B అనుకుందాం ఎగ్జాంపుల్. సో A:B యొక్క ఉపద్విగుణ నిష్పత్తి అంటే దాని యొక్క వర్గమూలం, ఇది వర్గాలుగా రాసాం కదా, దాన్ని వర్గమూలంగా రాస్తాం. అండ్ √A:√B అనేటటువంటిది ఉపద్విగుణ నిష్పత్తి అవుతుంది. సో బాగా గమనించండి, ద్విగుణ నిష్పత్తి అంటేనేమో A:B అనేటటువంటిది A²:B² అవుతుంది. అదేవిధంగా ఉపద్విగుణ నిష్పత్తి అంటే ఏంటంటే A:B యొక్క ఉపద్విగుణ నిష్పత్తి √A:√B అవుతుంది. సో ఇప్పుడు A మరియు B ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 4:5 తీసుకున్నట్లయితే, 4:5 తీసుకున్నట్లయితే ఇప్పుడు 4:5 యొక్క ద్విగుణ నిష్పత్తి ఏమవుతుంది చూడండి, 4² అండ్ 5² అంటే 16:25 అవుతుంది. 16:25. అప్పుడు 4:5 యొక్క డూప్లికేట్ రేషియో అంటే ఏంటంటే 16:25గా రాస్తాం. సో అదేవిధంగా ఉపద్విగుణ నిష్పత్తిలో చూడండి, ఇక్కడ 225:64 ఇచ్చాడు అనుకుందాం. 225:64 ఇచ్చాడు. దీని యొక్క ఉపద్విగుణ నిష్పత్తి ఇంగ్లీష్లో
సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? సబ్ డూప్లికేట్ రేషియో యొక్క 225 into 64 అంటే √225 గా రాస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? √225 అంటే 15:64 అంటే 8, 15:8 వస్తుంది. సో ఈ విధంగా మనము డూప్లికేట్ అండ్ సబ్ డూప్లికేట్ యొక్క రేషియోస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మరి ఇది ఎగ్జామ్లో ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డూప్లికేట్ అండ్ సబ్ డూప్లికేట్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉందో ఒకసారి బిట్ చూద్దాం. సో చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తున్నాను ఇక్కడ. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే A:B:C, A:B:C అనేటటువంటి రేషియో 3:4:5 రేషియోలో ఉంది. సో 3:4:5 రేషియోలో ఉంది. సో మరి ఈ ముగ్గురున్నారు, ఏబిసి ముగ్గురున్నారు, వారి యొక్క రేషియో 3:4:5గా ఉంది. మరి ఈ ముగ్గురి యొక్క ఇన్కమ్ అనేటటువంటిది, ఆ ముగ్గురి యొక్క ఇన్కమ్ అనేటటువంటిది 30,000 అయితే, ఆ ముగ్గురు యొక్క ఇన్కమ్ ఎంత అండి? 30,000 అయితే ఆ 30,000 ఇన్కమ్ అనేటటువంటిది డూప్లికేట్ రేషియోలో పంచడం జరిగింది. ఎగ్జామ్లో బిట్ ఎలా ఇస్తాడు ఒకసారి గమనించారా? A:B:C వాళ్ళ రేషియో 3:4:5. వారి యొక్క ఇన్కమ్ వచ్చేసి 30,000, 30,000 అయితే ఆ 30,000 ఇన్కమ్ అనేటటువంటిది డూప్లికేట్ రేషియోలో పంచినట్లయితే బి యొక్క వాటా ఎంత? ఈ విధంగా ఎగ్జామ్లో బిట్ వచ్చింది. సో దీని యొక్క సొల్యూషన్ చేయాలంటే మనకి ఏం తెలవాలి? డూప్లికేట్ రేషియో తెలవాలి. మామూలుగా రేషియో ఇచ్చి అమౌంట్ ఇచ్చినప్పుడు వాటిని చేయడం ఈజీ, కానీ డూప్లికేట్ రేషియోలో మార్చి చేయమన్నప్పుడు సో కొంచెం కష్టం. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. డూప్లికేట్ రేషియో తెలిస్తే మనకు సరిపోతుంది. మనం చూడండి, మరి A:B:C యొక్క రేషియో 3:4:5. మరి దీని యొక్క డూప్లికేట్ రేషియోస్ ఏమవుతాయి? సో ఏ యొక్క డూప్లికేట్ రేషియో, బి యొక్క ఇట్లా మొత్తం ఈ మూడింటి యొక్క డూప్లికేట్ రేషియోస్ ఏమవుతాయి చెప్పండి ఒకసారి. డూప్లికేట్ రేషియో అంటే దాన్ని వర్గం చేయాలి. సో కాబట్టి 3² అంటే 9:4² అంటే 16 అండ్ 5² అంటే 25. సో ఇచ్చినటువంటి వారి రేషియోస్ యొక్క డూప్లికేట్ రేషియో 9:16:25. ఈ రేషియోలో అమౌంట్ని పంచడం జరిగింది. సో ఈ రేషియోని ఆధారంగా చేసుకొని అమౌంట్ని పంచడం జరిగింది. ఆ పంచినట్లయితే రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, సో ఈ రేషియో 9:16:25 పెంచాం కదా, ఈ నిష్పత్తుల మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 9 + 16 25. సో 25 + 25 50. అంటే 50 పార్ట్స్ ఉంది. మొత్తం రేషియోస్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 50 పార్ట్స్ అనేటటువంటిది ఎంతకు సమానం అంట? 30,000కి సమానం అవుతుంది. ఎస్, మొత్తం ఇన్కమ్కి వారి యొక్క మొత్తం ఆదాయానికి సమానం. కాబట్టి 50 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 30,000. సో అప్పుడు క్యాన్సిల్ చేయండి. సో 0 0. సో 5 1s 5 6 30 0 0. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చినట్టు? 600 రూపీస్ వచ్చాయి. సో 600 రూపీస్ వచ్చింది. 1 పార్ట్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేశాం. ఆ 1 పార్ట్ వాల్యూ మనకు 600 వచ్చింది. ఆ 600 ఒక పార్ట్కు విలువ కాబట్టి మనకు బి యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. సో బి యొక్క వాల్యూ అంటే సెకండ్ వన్ కదండి. సో సెకండ్ వన్ ఏబిసిలో సెకండ్ వన్ 16 పార్ట్స్ ఉంది. సో 16 పార్ట్స్ ఉంటే దాని యొక్క ఏం చేస్తాం? 16 × 600 చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16 6 96 అండ్ 2 zeros ఆ విధంగానే రాస్తాము. సో 9,600 అనేటటువంటిది బి యొక్క వాటా అవుతుంది. సో ఈ విధంగా మనము డూప్లికేట్ రేషియో కానీ ట్రిప్లికేట్ రేషియో అంటే 3 గుణ నిష్పత్తి ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటి సందర్భంలో మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఒకవేళ మనకు ఏ యొక్క నిష్పత్తి అడిగినట్లయితే సో ఏ వాల్యూ ఎంత ఉంది? ఏ యొక్క నిష్పత్తి 9 చూడండి. సో 9 × 600 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9 6 54. సో ఏం చేస్తాం ఇక్కడ? 5400 వేసుకుంటాం. రైట్, 5,400 అవుతుంది. సో నెక్స్ట్ ఎంత ఉంది? 25. సో 25 × 600 చేయండి. సో 25 6 ఎంత వస్తుందండి? 150. అంటే 1,00,000
ఏమొస్తుంది కంప్లీట్గా 15,000 వస్తుంది. కంప్లీట్గా 15,000 వస్తుంది. 25 × 600 చేస్తే 15,000. మొత్తం యాడ్ చేసుకుంటే చూడండి ఒకసారి 0, సో 20 అండ్ కావాల్సిన 30,000 మళ్ళీ సరిపోయింది. సో ఇది ఇదేమో బి యొక్క వాటా, ఇది ఏ యొక్క వాటా, ఇది సి యొక్క వాటా. విడివిడిగా అడిగినప్పుడైనా సరే ఏది మనం కనుక్కోవాలో వాటిని ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాం. సో ఈ విధంగా మనము డూప్లికేట్ అంటే త్రిగుణ నిష్పత్తి అనేటటువంటిది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనము త్రిగుణ నిష్పత్తి మరి ఉపత్రిగుణ నిష్పత్తి అంటే ఏమిటో నేర్చుకుందాం. సో ఈ డూప్లికేట్ రేషియోకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వస్తుందో నేర్చుకుందాం. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే, సో థర్డ్ వన్ త్రిగుణ నిష్పత్తి. సో ఈ త్రిగుణ నిష్పత్తి అంటే ఏమిటి ఒకసారి చెప్పండి. సో త్రిగుణ నిష్పత్తి అంటే చూడండి, A:B అనేటటువంటిది ఒక రేషియో, దీని యొక్క ట్రిప్లికేట్ అంటారు, ఇంగ్లీష్లో ఏంటారంటే ట్రిప్లికేట్ రేషియో. సో ఈ ట్రిప్లికేట్ రేషియో యొక్క అర్థం ఏంటంటే A3:B3 అంతే. ద్విగుణ అంటే రెండు సార్లు అంటే వర్గం చేసాము అయిపోయింది. 3 అంటే 3 కాబట్టి ఘనం చేసేయాలి. A:B అనేటటువంటి యొక్క త్రిగుణ నిష్పత్తి A3:B3 అవుతుంది. సో ఎగ్జాంపుల్ మనం ఏం చేసుకుంటున్నాం, ఎగ్జాంపుల్ 3:2 తీసుకుందాం. సో 3:3 యొక్క త్రిగుణ నిష్పత్తి ఏమవుతుంది ఒకసారి చూడండి, 3³ 2³ అవుతుంది. సో 3³ ఎంత అండి, 27:8. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 27:8 వస్తుంది. సో ఈ విధంగా మనము త్రిగుణ నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేస్తాము. రైట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూడండి మనకు ఇక్కడ త్రిగుణ నిష్పత్తి తెలుసుకున్నాం. సో దీంట్లోనే ఉపత్రిగుణ, ఇంకోటి ఏంటంటే ఉపత్రిగుణ నిష్పత్తి. ఉపత్రిగుణ నిష్పత్తి అంటే ఏమిటంటే ఇంగ్లీష్లో సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటారు. అదేమంటారంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో. రైట్, సో దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఏం నేర్చుకుంటాం అంటే, A:B అనేటటువంటిది ఒక రేషియో అయినట్లయితే దీని యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఉపత్రిగుణ నిష్పత్తి ఏమవుతుంది, A⁻1/3 రేషియో B⁻1/3 అవుతుంది. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ⁵A:3B గా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఉపత్రిగుణ నిష్పత్తిని నేర్చుకుంటాం. సో ⁵A:3B అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ గా A:B ప్లేస్ లో మనకి ఏమని ఇచ్చాడు, A:B ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 27:64 అని ఇచ్చాడు అనుకుందాం. సో 24:64 ని ఏమంటున్నాడు, ఉపత్రిగుణ నిష్పత్తిలో మార్చండి అన్నాడు అనుకోండి. సో దాన్ని ఏ విధంగా మార్చుతాం ఒకసారి చూడండి. సో ⁵√27:64 గా మారుస్తాం. సో ⁵√27 అంటే ఏంటి, 3 వస్తుంది. సో 3 యొక్క ఘనము 27, 3 × 3 × 3. సో ఏ విధంగా వస్తుంది ఒకసారి చూడండి. మనం ఏం చేస్తాం, సో ⁵√27 ని 3 × 3 × 3 గా రాసుకోవచ్చు. 3 × 3 = 9, 9 × 3 = 27. సో ఇక్కడ ఏమో రాసుకోవచ్చు, 4 × 4 4 గా రాసుకోవచ్చు. చూడండి, 4 4 = 16, 16 4 = 64. సో ఈ విధంగా ⁵ అంటే ఇక్కడ 3 సజాతి పదాలను ఉన్నట్లయితే ఆ మూడింట్లో నుంచి ఒకటి బయటిగా తీస్తే ⁵ నుంచి ఘనమూలం వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఘనమూలం ఎంత, 3. సో తర్వాత ఇక్కడ ఏంటది 4. సో 3:4 అనేటటువంటిది దీని యొక్క ఉపత్రిగుణ నిష్పత్తి అవుతుంది అనేది మనం గమనించుకోవాలి. సో ఈ విధంగా మనము నేర్చుకుంటాం. సో ఫైనల్లీ మనము నిష్పత్తి అంటే నేర్చుకున్నాం, అనుపాతానికి నిష్పత్తికి మధ్య ఉన్న భేదాన్ని నేర్చుకున్నాం, తర్వాత విలోమ నిష్పత్తి నేర్చుకున్నాం, ద్విగుణ, ఉపద్విగుణ, త్రిగుణ అండ్ ఉపద్విగుణ ఉన్నటువంటి నిష్పత్తుల గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కంటే బిఫోర్ ఒక చిన్న విషయాన్ని నేర్చుకుందాము. సో బహుళ నిష్పత్తి, సో కాంపౌండ్ రేషియో అంటారు. సో దీన్ని కాంపౌండ్ రేషియో అని అంటారు ఇంగ్లీష్ లో.
చూడండి. సో దీనికి సంబంధించినటువంటి బహుళ నిష్పత్తికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A:B తర్వాత C:D అని రెండు నిష్పత్తులు ఉన్నాయి. సో A:B మరియు C:D అనేటటువంటివి రెండు నిష్పత్తులు ఉన్నట్లయితే దాన్ని బహుళ నిష్పత్తిలో చేర్చాలి అంటే ఏంటంటే, ఇదేంటి ఫస్ట్ టర్మ్, దీన్ని ఏమంటాం సెకండ్ టర్మ్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఇదాన్ని ఏమంటాం అంటే సెకండ్ టర్మ్ తీసుకుంటాం. సో మొదటిది సెకండ్. బహుళ నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏవైనా రెండు నిష్పత్తులు ఇచ్చినప్పుడు వాటిలో మొదటి దాన్ని ఇంటూ మొదటి దాన్ని చేసుకోవాలి. సో చూడండి, A ఇంటూ C ఇస్టు తర్వాత ఏంటి రెండవది మరియు రెండవది B ఇంటూ D. సో AC ఇస్టు BD అనేటటువంటిది దీని యొక్క బహుళ నిష్పత్తి అవుతుంది. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ చూడండి, సో A అనేటటువంటిది ఇక్కడ సో మిల్క్ అనుకుందాం, ఇక్కడ దీన్ని వాటర్ అనుకుందాం. సో ఇది మిల్క్ అనుకుందాం, ఇది వాటర్ అనుకుందాం. సో మిల్క్ ఇంటూ మళ్ళీ అదే, సో మిల్క్ ప్రొడక్ట్స్ ని రెండింటిని మనం ఏం చేయాలి, ఇంటూ చేయాలి. తర్వాత రేషియో పెట్టేస్తాం ఈస్ట్, తర్వాత వాటర్ ఇంటూ వాటర్ BD. సో ఈ విధంగా మనము బహుళ నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. రైట్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్తున్నాం, ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాము. ఇక్కడ క్వశ్చన్స్ లో చూడండి, సో ఒక క్వశ్చన్ ఇస్తున్నాను నేను. మనకి ఎగ్జామ్ లో ఈ విధంగా అడుగుతాడు, A:B is equals 4:5 అండ్ అదే విధంగా B:C is equal 5:8. అయితే A:B:C is equal to ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్. సో ఆల్రెడీ మీకు తెలిసినటువంటి కాన్సెప్టే, బట్ తెలియని వాళ్ళు మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. అండ్ ఈజీ వేలో మనం ఏ విధంగా చేస్తామని చెప్తాను. సో చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి, A:B అండ్ B:C ఇచ్చాడు. సో చూడండి, A:B is equal to 4:5. నెక్స్ట్ ఏం ఇచ్చారు, B:C is equal to 5:8 ఇచ్చారు. సో ఇక్కడ ఇలాంటి సందర్భంలో A:B:C ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మనకు కామన్ గా ఉన్నటువంటిది ఏంటి, సో కామన్ గా ఉన్నటువంటిది B. సో ఇక్కడనే మనకు రిలేషన్ అనేది తెలుస్తుంది. సో AC ఒకటిగానే ఉంటే రెండు రేషియోస్ లో B అనేటటువంటిది కామన్ గా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆ వాల్యూస్ ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ వాల్యూ ఎలా ఉందండి, సో 4:5 అనేది ఈక్వల్ గా ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం అంటే డైరెక్ట్ గా దీన్ని చూడండి 4:5:8 గా రాస్తాం. ఇదే మనకు కావాల్సినటువంటి A:B:C అనేటటువంటి వాల్యూ. సో ఇలా ఈక్వల్ గా ఉన్నప్పుడు చేస్తే మనకు వచ్చేసింది. ఇన్ కేస్ మనకి ఇక్కడ B ప్లేస్ లో కనుక 6 ఉన్నట్లయితే, సో B ప్లేస్ లో 6 ఉంటే అలాంటి సందర్భంలో మనం ఏ విధంగా చేయాలో నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సేమ్ ఇదే క్వశ్చన్ ని A:B 4:5 ఉంది, B:C అనేది 6:8 ఉన్నట్లయితే A:B:C ఎంత? సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మోడల్ 1 చెప్తున్నాను. సో మోడల్ 1, సో ఈ 1 కి సంబంధించినటువంటి చూడండి, గతంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటిది A:B is equal to 4:5 అండ్ B:C is equal to ఏముందండి 6:8 ఉంది. సో ఇక్కడ మనం స్కూల్ లెవెల్లో కూడా నేర్చుకున్నటువంటి దాన్ని ఒకసారి మోడల్ 1 కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇదాన్ని ఏం చేస్తామంటే కామన్ గా ఉన్నటువంటిది ఏంటి, ఇక్కడ B కామన్ గా ఉంది. సో B కామన్ గా ఉంది కాబట్టి ఫస్ట్ రేషియోని సెకండ్ రేషియో యొక్క B తో ఇంటూ చేస్తాం, సెకండ్ రేషియోని ఫస్ట్ రేషియో ఉన్నటువంటి B యొక్క వాల్యూతో ఇంటూ చేస్తాం. రైట్. ఇప్పుడు చేస్తే చూడండి, 6 4 24 అండ్ 6 5 30. సో ఇక్కడ ఏమొస్తుంది, 5 6 30 is to 5 8 40 వచ్చింది. సో అప్పుడు ఫైనల్ గా మనకు వచ్చిన రేషియో ఏంటి, 24:30:40 వచ్చేస్తుంది. రైట్. సో ఈ విధంగా మనము 24:30:40 చేసాం. ఇది మోడల్ 1. ఇన్ కేస్ ఒకవేళ మోడల్ 2 లో ఉంది అనుకుందాం. సో మోడల్ 2 ఏ విధంగా చేస్తాం చూడండి, సో A:B 4:5 ఉంది. సో B:C ఎంత ఉందండి, మనకు 6:8 ఉంది. సో ఇది మోడల్ 2. ఇది ఏం చేస్తామంటే క్రాస్ ఆరోస్ ఇచ్చేసి చూడండి, దీన్ని ఇంటూ చేసుకోవాలి.
తర్వాత దీన్ని ఇంటూ చేసుకోవాలి, తర్వాత దీన్ని ఇంటూ చేసుకోవాలి. ఇలా 3 మాత్రమే కనుక్కోమన్నప్పుడు A:B:C ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తున్నాం. 4 6 24 5 6 30 8 5 8 40. ఎందుకంటే ఫస్ట్ 4 into 6 చేస్తే 24 వచ్చింది, 5 6 చేస్తే 30 వచ్చింది, 5 8 చేస్తే 40 వచ్చింది. ఇంకా ఏమైనా క్యాన్సిలేషన్ అవ్వడానికి అవకాశం ఉంటే చేయవచ్చు. రైట్ చూడండి, ఇక్కడ చూడండి 12 and 15 and 20 రైట్. సో ఇక్కడ కూడా 2 12 2 15 and 2 20 వచ్చేసింది. సో ఇది మోడల్ 1 మోడల్ 2. సో ఇప్పటి వరకు గతంలో ఈ విధంగా నేర్చుకున్నాం. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లం చేసాం. సో ఇదే ప్రాబ్లం ని ఇంకో షార్ట్ కట్ గా కేవలం 2 రేషియోస్ కాకుండా ఇంకా ఎక్కువ రేషియోస్ ఇచ్చి కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మోడల్ నేర్చుకుంటారు. వితిన్ మనకు 10 seconds లోనే సమాధానం చెప్పవచ్చు. చాలా ఈజీ వేలో ఉంటుంది. రైట్. సో దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, సో జాగ్రత్తగా గమనించుకోవాలి. మొత్తం కంప్లీట్ చాప్టర్ ఇలాంటి క్వశ్చన్స్ పైన నేను ఈ మెథడ్ ని మనం ఫాలో అవుతాము. సో కాబట్టి A:B ఎంత ఉందండి మనకు 4:5 ఉంది. నెక్స్ట్ B:C ఎంత ఉంది 6:8 ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ గా A:B:C గా రాసేసుకుంటా. సో మనం ఏం చేస్తున్నాం, ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలో అది మొత్తం A:B:C గా రాసుకున్నాం. తర్వాత ఏముంది, A:B అంటే ఎంత అండి మనకు 4:5. ఇది ఫస్ట్ రేషియో. తర్వాత ఏముంది B:C అంటే ఇక్కడ రాయండి 6:8 అని రాసుకుంటాం. అప్పుడు మనకు కావాల్సినటువంటి దాన్ని చూద్దాం. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్లేస్ లో C ప్లస్ ఇక్కడ ఖాళీ ఉంది, A ప్లస్ ఇక్కడ ఖాళీ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ C ప్లస్ ఏదైతే ప్లాట్ ఉందో ఈ ప్లాట్ ఎక్కడ ఖాళీ ఉంది, ఎవరి పక్క నుంచి ఖాళీ ఉంది. ఎవరి పక్క నుంచి ఖాళీ ఉంది అంటే ఆ నెంబర్ ని ఇక్కడ వేసుకోవాలి 5. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. సో A:B అంటే 4:5 రాశాను. C ఖాళీ ఉంది కాబట్టి ఎవరి పక్కల B పక్కల ఖాళీ ఉంది, B యొక్క వాల్యూ ఎంత 5 కాబట్టి డైరెక్ట్ గా 5 ఇక్కడ రాసుకుంటా. సో తర్వాత B వాల్యూ ఇక్కడ ఉంది. సో ఇది ఎవరి పక్కల ఉంది, ఏ ప్లేస్ అనేది ఖాళీ ఉంది. ఈ ప్లేస్ లో ఏది ఎవరి పక్కన ఉంది, B అనే 6 పక్కన ఉంది కాబట్టి డైరెక్ట్ గా దీని ప్లేస్ వేసేసుకుంటా. క్లియర్. ఇంతే సింపుల్ గా చేయాల్సింది. ఆ తర్వాత చూడండి, ఏమైనా క్యాన్సిలేషన్ అవడానికి అవకాశం ఉంటే క్యాన్సిల్ చేయవచ్చు. సో నేను ఇక్కడనే క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది అంటే 2 ఇక్కడ 2 టేబుల్ లో క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అన్నింటిలో క్యాన్సిలేషన్ అవ్వాలి. చూస్తే 2 3 అండ్ 2 4 క్యాన్సిలేషన్. ఇంకా అంతకు మించి క్యాన్సిల్ అవడానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ లేవు క్యాన్సిల్ చేయడానికి. సో బికాస్ డైరెక్ట్ గా వీటి మధ్య రిలేషన్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 3 12 5 15 5 3 15 5 4 20. సో ఇదే మనకు 12 15 30 20. సో ఈ విధంగా మనకు చూడండి అన్ని వేస్ లో కూడా సేమ్ వచ్చేసాయి, కానీ ఈజీ వే మాత్రం ఇదే ఉంటుంది. ఎందుకు ఈజీ వే ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకే అర్థమవుతుంది. సో మన నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే మోడల్ లో ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. సో A:B:C ని ఫైండ్ అవుట్ చేయాలి. A:B is equal to 5:9 and B:C is equal to 4:7 అయితే A:B:C is equal to ఎంత? సో సేమ్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాం, 5:9 వేసుకుందాం. తర్వాత B:C ఎంత 4:7 ఇక్కడ వేసుకుంటాం. మనకు కావాల్సిన ఆన్సర్ ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఏ ప్లాట్ఫారం అయితే ఖాళీగా ఉందో అది ఎవరి పక్కన ఉందో అదే నెంబర్ ని మనం యాస్టీజ్ వేసుకుంటాము. సో 9 పక్కన ఉంది కాబట్టి 9 ని యాస్టీజ్ వేసుకున్నాం. ఇక్కడ 4 పక్కన ఉంది కాబట్టి ఇక్కడ 4 వేసుకున్నాం. చూడండి 5 4 20 9 4 36 ఆ తర్వాత 9 7 63. సో ఇప్పుడు ఇంకేదైనా క్యాన్సిలేషన్ అవడానికి అవకాశం ఉందా అంటే ఏది క్యాన్సిల్ అవడానికి అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ చేసాము. ఇదే మనకు A:B:C అవుతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇది 3 ఉన్నప్పుడు ఇలా చేసాం. ఇన్ కేస్ ఇప్పుడు చూడండి మనకు A:B is equal to సేమ్ ఇదే క్వశ్చన్. A:B is equal 5:9, B:C is equal 4:7. అదే విధంగా C:D is equal to 2:3 ఇచ్చాడు అనుకుందాం. 2:3. సో ఇదే క్వశ్చన్ చేస్తున్నాను. చూడండి మనకు ABCD ల రేషియో ఎంత అని అడిగాడు అనుకుంటే ఏమడుగుతాడు,
A/B/C/D is equal to ఎంత ఈ విధంగా అడిగారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో A/B is equal to 5:9, B/C is equal to 4:7, C/D is equal to 2:3 అయితే A/B/C/D ఇక్కడ మనం మోడల్ 1 చేసినటువంటి ప్రకారం ఫలానా దాన్ని సేమ్ ఉన్నటువంటి కామన్ ఇంటూ చేసుకోవడం కానీ యారోస్ ఇచ్చుకోవడం కానీ ఇక్కడ పాసిబుల్ అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే A/B/C/D ని ఇంతకు ముందు చెప్పినటువంటి మోడల్ ప్రకారం మనం ఈజీ వేలో ఏ విధంగా చేస్తామో ఇక్కడ చూడండి. రైట్. సో ఇక్కడ మనకు A అనేటటువంటిది ఎంత ఉంది? A/B 5:9 అండ్ నెక్స్ట్ చూడండి B/C ఎంత 4:7. నెక్స్ట్ లైన్ లో రాసుకోవాలి. నేను ఏ విధంగా రాస్తున్నానో మీరు అదే రాసుకోవాలి. C/D ఎంత అండి 2:3. సో ఈ విధంగా మనం రాసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం. సో చూడండి ఇక్కడ మనం రైట్. సో ఇక్కడ A/B రాసుకున్నాం, తర్వాత B/C C/D రాసుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ లైన్ లో ఇదైతే ఉంది చూడండి, ఈ లైన్ మొత్తంలో ఈ ప్లాట్ఫారం C అండ్ D రెండు ఖాళీగా ఉన్నాయి. సో ఈ C అండ్ D రెండు ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ ని మనం ఏదాన్ని చేస్తాం, దాని పక్కనే ఉన్నటువంటి 9 ని డైరెక్ట్ గా ఇక్కడ రాసేసుకోవాలి. 9 ఏదైతే ఉందో సో దాన్ని డైరెక్ట్ గా మనం ఇక్కడ రాసేసుకుంటాం. సో ఇది ఒక లైన్ క్లియర్. సో నెక్స్ట్ ఏంది 4:7, ఇక్కడ B ఇక్కడ C. ఈ B కి ఇటు పక్క ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ 4 వేసుకుంటాం, ఈ C కి ఇక్కడ పక్కన ఉంది కాబట్టి ఇక్కడ 7 వేసుకుంటాం. సో తర్వాత ఏమో చూడండి ఈ ప్లేస్ మొత్తం ఖాళీ ఉంది, ఇక్కడ ఏం చేస్తాం 2 వేసుకోవాలి, ఇక్కడ 2 వేసుకోవాలి. రైట్. ఈ విధంగా రాసుకోవడానికి కనుక మీకు వస్తే విత్ ఇన్ 20 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ ని చేయవచ్చు. సో దాన్ని ఒకసారి గమనిస్తే చూడండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ అవడానికి అవకాశం ఉందా ఒకసారి గమనించండి. సో క్యాన్సిలేషన్స్ అవ్వడానికి సో పాసిబుల్ అయితే లేదు, ఎందుకంటే 2 క్యాన్సిల్ చేసినా ఇక్కడ ఒక ఈవెన్ నెంబర్ కూడా లేదు కాబట్టి ఇది క్యాన్సిల్ అవ్వదు. సో డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తాము. చూడండి 5 4 20, సో 20 2 40 వచ్చేసింది ఈస్ట్. తర్వాత 9 4 36, 36 2 72 వచ్చేసింది. సో తర్వాత చూడండి ఇంకేముంది, సో 9 7 63, 63 2 126 వస్తుంది. ఏమొస్తుంది 9 7 63, 63 2 126. అండ్ సో ఇక్కడ వరకు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి ఒకసారి, సో 63 వస్తుంది. మళ్ళీ 63 into 3 189 వస్తుంది. సో 3 3 ఎట్లా అంటే 63 into 3 చేస్తే ఏమొస్తుంది 3 3 9, 3 6 18, 189 వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ఏం చేస్తామంటే ABCD యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి మనకు A/B is equal to 4:7, B/C is equal to 1:8 and C/D is equal to 7:5 అని ఇచ్చి కేవలం A/C ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఇలాంటి బిట్ ని మనం ఏదైనా చేయాలి చూద్దాం. సో చూడండి మనం నేను రాసుకుంటున్నాను A/B/C/D అండ్ చూడండి ఇక్కడ 4:7 A గా రాశాను, తర్వాత B 1:8 రాశాను, C/D 7:5 ఉండేస్తుంది రాసేసుకున్నాము. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ లో మనం ఏది పక్కలో ఉందో అదే రాసుకుంటాం కదా. సో వాళ్ళ పక్క ఇది ఒక ఇల్లు, సో దాని పక్కన ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని కూడా వీళ్ళకే చెందినవి అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం 7 7 రాసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం 8, సో ఇక్కడ ఏం చేస్తాం 1, ఇక్కడ 7 and 7 దీని పక్కన ఉన్నటువంటి ఖాళీ ఉన్న ప్రదేశం మొత్తం సో వీళ్ళే ఆక్రమించుకున్నారు అనుకున్నట్లయితే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి A మరియు C మాత్రమే. సో A C లను గమనించినట్లయితే చూడండి మనకి ఇక్కడ చూడండి ఇది రాసుకుందాం 4 1 4, 4 7 28 ఈస్ట్. సో ఇక్కడ సో రైట్ ఇక్కడ ఏం చేస్తాం ఇలా మొత్తం పక్కన రాసుకున్న తర్వాత సో ఫైనల్ గా మనకి AC ని మాత్రమే చూడాలి కాబట్టి సో A కి మరియు C కి మధ్య ఉన్నటువంటి వాటిని ఒకసారి గమనిస్తే ఇక్కడ ఒక 7 ఇక్కడ ఒక 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉందా గమనించండి, ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది, మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో 4 1 4, 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం 1 1 1 మిగిలింది కాబట్టి 1:7 2 14.
సో A/C ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సో 1:14 అనేటటువంటిది దీని యొక్క సమాధానం అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మోడల్ సో వేరేలో వెళ్దాం. సో అందులో ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ 2A ఈజ్ ఈక్వల్ టు 5B అని ఉన్నట్లయితే సో మనకి ఈ విధంగా అడుగుతాడు. 2A ఈజ్ ఈక్వల్ టు 5B అయితే A/B ఈజ్ ఈక్వల్ టు ఎంత, A/B అని ఎంత. సో ఈ విధంగా అడిగితే సో సింపుల్గా చేయొచ్చు, మీ అందరికీ తెలుసు. ఏం చేస్తాము, ఈ ఏని అలాగే ఉంచి ఆ బిని ఇటువైపు తీసుకొస్తే A/B అవుతుంది, ఇది అటువైపు పోతే కనుక 5/2 అవుతుంది. ఓకే, A/B ఈజ్ ఈక్వల్ టు 5:2 క్లియర్. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇలాంటి క్వశ్చన్నే కొంచెం డెప్త్గా ఇవ్వడం కోసము మనకు ఈ విధంగా ఇచ్చాడు అంటున్నాం. 3A ఈజ్ ఈక్వల్ 4B ఈజ్ ఈక్వల్ 5C అయితే A/B/Cని అడిగితే సో అలాంటప్పుడు ఈ విధంగా చేయడం అనేటటువంటిది కాదు. సో ఇలాంటి ప్రాసెస్ కుదరదు. కాబట్టి సో దీనికంటూ కూడా ఒకటి షార్ట్ కట్ మెథడ్ తీసుకొచ్చాం. సో అది ఏంటంటే ఒకటి చూడండి, సో మోడల్ 1 ఒకటి. సో దేని చేస్తాం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి వాటిలో ఈ రెండింటి యొక్క ఎల్సిఎంని బయటకు తీస్తాం. ఆ రెండింటి ఎల్సిఎం ఏమొస్తుంది చూడండి, రెండు కూడా కోప్రైమ్స్ కాబట్టి 2 × 5 చేస్తే 10 వస్తుంది. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందండి, 10 వచ్చింది. సో 2తో దీనికి క్యాన్సిలేషన్ చేస్తే ఎంత, 2 5 10 కాబట్టి 5:5 2 10 కాబట్టి 5:2 చేస్తాం. ఈ విధంగా అయినా మనం చేయొచ్చు. సో ఇది 1. సో ఇంకోటి మోడల్ 2 చెప్తున్నాను. సో ఎందుకు ఇలా 2 ఇచ్చినప్పుడే ఈ విధంగా చేసుకోవచ్చు ఉంది, కానీ 3 ఇచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి నేను ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏం చేస్తున్నానంటే చూడండి, ఈ 2A ఈజ్ ఈక్వల్ టు 5B ఇచ్చాడు కదా. సో ఏని మొత్తం మూసేస్తే ఎంత మిగిలిందండి, కాన్స్టెంట్ వాల్యూ 5 మిగిలింది. సో బిని మొత్తం చూసేస్తే ఎంత మిగిలింది, 2 మిగిలింది. డైరెక్ట్గా 5:2 సింపుల్. సో ఇక్కడికి వస్తే కూడా ఇదే మెథడ్ని ఫాలో కావచ్చు. సెకండ్ మెథడ్ ఎల్సిఎం చేయవచ్చు. ఎల్సిఎంలో కూడా ఇబ్బంది కలిగినట్లయితే థర్డ్గా ఈ విధాన్ని మెథడ్ 5:2గా ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఎట్లా అనేది ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ఒకటి ఈ మోడల్ చేస్తున్నాను, ఎల్సిఎం మెథడ్. సో ఇక్కడ ఎల్సిఎం మెథడ్ చూస్తున్నట్లయితే చూడండి, ఈ 3, 4, 5 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది. సో చూడండి 3, 4, 5 ఈ 3 కూడా ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవ్వవు, రెండు కనీసం 2 అవ్వాలి, కానీ ఎల్సిఎం చేయడానికి రాదు. సో చూడండి 3, 4, 5 సో ఏది రాదు కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అప్పుడు 60 అవుతుంది. సో చూడండి 3 4 12, 12 5 60 అవుతుంది. సో ఎందుకంటే ఏది కూడా టేబుల్లో పోదు కాబట్టి. సో రైట్, ఇప్పుడు 60లో ఇప్పుడు చూడండి 3 1 60 ఎప్పుడు వస్తుంది, 320 నెక్స్ట్ 4 1 చూడండి 4 1 4, 4 5 20, 4 15 అండ్ 5 1 4 12 సో 20:15:12 వచ్చింది. సో ఇది ఒక మెథడ్ ఎల్సిఎంలో ప్రకారం. కానీ నేను చెప్పినటువంటి ఫైనల్ మెథడ్ ఏంటి, సో ఏ కావాలి కాబట్టి ఏని క్లోజ్ చేస్తే ఎంత వస్తుందండి, 4 × 5, 4 5 20. నెక్స్ట్ బిని క్లోజ్ చేయండి, 3 మిగిలింది 5 మిగిలింది, 3 5 15. సిని క్యాన్సిల్ చేయండి, సిని మూసేయండి, ఏమైంది 3 4, 3 4 12. సో ఈ విధంగా కూడా మనం A/B/Cని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో మనం ఇక్కడ 2 ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విధానాన్ని చేసాము, ఈ విధం చేయొచ్చు. కానీ అలా కాకుండా మనకు ఎల్సిఎం చేసినప్పుడు కూడా వచ్చేస్తుంది. ఎల్సిఎం కాకుండా మనకు ఏదైతే కావాలో, ఏ రేషియోనైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ రేషియో వాల్యూని ఇలా క్లోజ్ చేసేసి మిగిలిన 2 కాన్స్టెంట్ వాల్యూలని ప్రొడక్ట్ చేసుకుంటే మనకు ఏ వాల్యూ వచ్చేస్తుంది, బి వాల్యూ కావాలన్నప్పుడు బిని క్లోజ్ చేస్తే 3 × 5 చేసుకున్నప్పుడు 15 వస్తుంది. సిని క్లోజ్ చేస్తే సి వాల్యూ 3 4 12. ఈ విధంగా మనం రేషియోని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ మోడల్లో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, సో ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది మనం ఇలాంటి మోడల్లో ఒకటి చూసుకుందాం. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ చూడండి 3A ఈజ్ ఈక్వల్ 2B ఈజ్ ఈక్వల్ 12C అని ఈ విధంగా ఇచ్చాడు. సో 3A 2B 12C అయినట్లయితే A/B/C ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా మనం సేమ్ మోడల్ని ఫాలో అవుతున్నాము. సో చూడండి ఫస్ట్ ఏం చేస్తాం అనుకున్నాం, ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే చూడండి ఈ ఇచ్చినటువంటి 3 కానీ 2 కానీ 12 కానీ
పోయేటటువంటి నెంబర్ ఎంత? సో 3 2 ఎల్సిఎం అయితే 12 ఈజీగా కనిపిస్తుంది, ఎందుకంటే 3 4 జా 12 వస్తుంది, 2 6 జా 12 వస్తుంది. అయినా ఒకసారి ఎల్సిఎం చేసి చూద్దాము. సో చూడండి ఇక్కడ, సో 2తో చేస్తున్నాను, 3 అలాగే పెడతాం, 2 1 జా 2 6 జా. సో నెక్స్ట్ ఏం చేస్తాం? 3తో 3 1 జా 3 1 జా, ఇది అలాగే ఉంటుంది, 3 2 జా 6. చూడండి 2 3 జా 6, 6 1 జా 6, 6 1 జా 6, 6 2 జా 12. సో ఎల్సిఎం మెథడ్లో చేస్తున్నాను, ఎల్సిఎం మనకు 12 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఎల్సిఎం 12 వచ్చింది కాబట్టి సో ఇక్కడ దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏ ప్లేస్లో 3 4 జా 12 వస్తుంది. 12 ఎప్పుడు వస్తుంది? ఇక్కడ 12/3 = 12/2 = 12/12. సో ఈ విధంగా మనం A:B:Cని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 3 1 జా 3 4 జా, 2 1 జా 2 6 జా, అండ్ 12 1 జా 12 1 జా. సో ఇదే మనకు కావాల్సినటువంటి రియల్ రేషియో. సో 4:6:1. సో ఇది ఏంటి? ఎల్సిఎం మెథడ్. సో ఇలా కాకుండా మనం ఏం చేస్తాము చూడండి, ఫస్ట్ 3ని క్లోజ్ చేయండి, ఏమొస్తుంది? 2 12 జా 24 వచ్చింది. సో 2ని క్లోజ్ చేయండి, 3 12 జా 36. తర్వాత 12ని క్లోజ్ చేయండి, ఏం మిగిలింది? 3 కాన్స్టెంట్, 2 మిగిలింది, 3 2 జా 6 వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా క్యాన్సలేషన్ అవకాశం ఉందా? 6 1 జా 6 6 జా 6 4 జా, డైరెక్ట్లీ 4:6:1. సో ఈ విధంగా కూడా మనము మోడల్ 1 ఎల్సిఎం మెథడ్లో చేసాము. మోడల్ 2 అనేది క్లోజింగ్లో చేసుకొని మనం వాటి యొక్క విధానాన్ని కనుగొన్నాము. సో ఈ విధంగా ఇందులో ఏదైతే మీకు ఈజీ అనిపిస్తుందో అది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది రేషియోకి సంబంధించిన సింపుల్ ట్రిక్స్. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించినటువంటి ఇంకొక మెథడ్ ఉంటుంది. సో దాన్ని చెప్తాను. ఏంటంటే సో మెయిన్గా ఇది ఎగ్జామ్స్లో ఎక్కువసార్లు అడిగేటటువంటి బిట్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో, ఒక ఏ అనే పర్సను బి అనే పర్సన్ ఇద్దరు ఉన్నారనుకుందాం. సో ఆ ఇద్దరి యొక్క రేషియో వచ్చేసి మనకు 3:7 అనుకుంటే 3:7. ఏ అనే రేషియో A:B అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క రేషియో 3:7గా ఉన్నట్లయితే సో వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ వచ్చేసి ₹100 ఉన్నాయి అనుకుందాం. సో వాళ్ళిద్దరి దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? ₹100. అయితే అందులో ఏ యొక్క వాటా ఎంత, బి యొక్క వాటా ఎంత? సో ఏ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, బి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, అప్పుడేం చేయాలి అంటే ఇది మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. 3 + 7 = ఎంత అండి? 10 పార్ట్స్గా ఉంది. సో 10 పార్ట్స్గా ఉంది. ఈ 10 పార్ట్స్గా ఉన్నటువంటి మొత్తం అమౌంట్ ఎంతకు సమానం అవుతుంది? ₹100కు సమానం అవుతుంది. ₹100కు సమానం అవుతుంది. కాబట్టి రైట్. అయితే ఇక్కడ 10 1 జా 10 10 జా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ అనేటటువంటిది దేనికి ఈక్వల్ అవుతుంది? ₹10కి ఈక్వల్. అప్పుడు మొదటి ఏ రేషియో యొక్క వాట ఎంత? 10 3 జా 30 రూపీస్ ఇతని దగ్గర ఉంటాయి, 10 7 జా 70 రూపీస్ ఇతని దగ్గర ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు ఒక 2-3 ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో రైట్. సో రైట్, ఇక్కడ చూడండి, మనకు ఇలాంటి క్వశ్చన్లో ఒక క్వశ్చన్ తీసుకొచ్చాను. 672 672 రూపీస్ని 5:3 నిష్పత్తిలో డివైడ్ చేస్తే మనకు మొదటి యొక్క 5 వాల్యూ అండ్ 3 వాల్యూ ఎంత తీసుకోమంటున్నాడు. చూడండి ఇక్కడ. సో 5 + 3 = 8 అంటుండ్రు. సో 8 పార్ట్స్ అనేది 672 అయితే 8 పార్ట్స్ అనేది 672 అయితే మనకు 1 పార్ట్ ఎంత అంటే 672/8 చేస్తాం. 672/8 చేసుకుంటాం. చేస్తే ఏమొస్తుంది? 8 1 జా 8. సో చూడండి, 8 8 జా 64. ఇక్కడ 32 మిగిలింది, ఏమొస్తుంది? 8 4 జా 32. సో 84 అనేది 1 పార్ట్కి ఈక్వల్. అప్పుడు 8 అప్పుడు ఏం చేస్తాం మనము? ఈ కంప్లీట్గా ఫస్ట్ 1 కావాలి కాబట్టి 5 × 84, 84 5 జా 420 వచ్చేస్తుంది. 420 డైరెక్ట్గా ఈ విధంగా చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి? 3 × 84 చేస్తాం. 3 × 84 చేస్తే 3 4 జా 12, 3 8 జా 24 + 1 252 వస్తుంది. ఇది మనకు పార్ట్ 4. మొదటిది వచ్చేసి 420, సెకండ్ వన్ వచ్చేసి 250,
2. సో ఈ విధంగా మనము వాటి యొక్క పార్ట్స్ని డివైడ్ చేసి చెప్తాము. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్ అంటే బేసిక్ లెవెల్ నుంచి మాత్రమే చెప్పుకున్నాం. ఇది నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో మాత్రమే. సో ఇంకా వీడియోస్ వస్తాయి, ఇంకా టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాం చూడండి. సో ఈ ప్రాబ్లాన్ని ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా చేయాలి, సో మనకి షార్ట్ కట్లో కూడా ఏ విధంగా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, మనము ఒక క్వశ్చన్ తీసుకున్నాను. ఒక మిశ్రమంలో ఆల్కహాల్ నీటి నిష్పత్తి, ఆల్కహాల్ మరియు నీటి యొక్క నిష్పత్తి 4:3 ఉంది. సో ఆల్కహాల్ యొక్క నిష్పత్తి అండ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆల్కహాల్ మరియు నీటి యొక్క నిష్పత్తి 4:3గా ఉండి అందులో ఆ మిశ్రమానికి 5 లీటర్ల నీటిని కలిపాడు. దేన్ని కలిపాడు? ప్లస్ 5 లీటర్స్ నీటిని కలిపాడు. ఆ తర్వాత వాటి యొక్క నిష్పత్తి ఏ విధంగా మారింది? కొత్తగా వచ్చిన నిష్పత్తి 4:5గా మారింది. అయితే ఇచ్చిన మిశ్రమంలో ఆల్కహాల్ పరిమాణం ఎంత? సో దాన్ని జాగ్రత్తగా చూడండి. సో దీన్ని ప్రాసెస్ ప్రకారం ఒకసారి నేను చేసి చూపిస్తాను. ప్రాసెస్ ఏంటి? మనకి ఇచ్చినటువంటి దాన్ని ఫస్ట్ అనుకుంటాం 4x అనుకుంటాము, తర్వాత ఇంకోటి ఏంటి 3x అనుకుంటాం. ఏంటి? ఫస్ట్ ఆల్కహాల్ నీటిల నిష్పత్తి 4:3 అంటే 4x ఒకటి 3x ఒకటి. సో ఇప్పుడు నేను చేశాడు 5 లీటర్స్ నీటిని కలిపాడు కాబట్టి ఈ నీటి యొక్క వాల్యూని 5 లీటర్స్ని యాడ్ చేస్తాం. ఆ తర్వాత ఆ నిష్పత్తి దేనికి ఈక్వల్ అవుతుంది? 4:5కి ఈక్వల్ అవుతుంది. అంటే 4x/3x + 5 ఈజ్ ఈక్వల్ టు 4/5కి ఈక్వల్ అవుతుంది. ఇది కాన్సెప్ట్, ఇది ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాం. సో 4x/3x + 5 ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. సో క్రాస్ మల్టిఫికేషన్ చేసుకున్నట్లయితే ఏం చేస్తుంది అంటే 5 4 20x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది 4 × 3 12x + 20 వస్తుంది. 12x + 20. ఈ 12x అనేటటువంటిది ఇక్కడ పంపిస్తున్నట్లయితే ఏమవుతుంది 20x - 12x ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో అప్పుడు 20xలో నుంచి 12 పోతే ఏమవుతుంది 8x ఈజ్ ఈక్వల్ టు 20. సో 8x ఈజ్ ఈక్వల్ 20 వచ్చిన తర్వాత ఏం చేస్తాం చూడండి ఒకసారి, x ఈజ్ ఈక్వల్ టు 20/8 చేస్తే 4 2 4 5 వచ్చింది. సో 5/2 ఈజ్ ఈక్వల్ చేస్తే మనకి ఎంత 2.5 వచ్చేస్తుంది. సో మనకి ఎంత వచ్చింది 2.5 వచ్చింది. ఇదేంటి మనకు 2.5 వచ్చినటువంటిది? రైట్. అయితే మనకు వచ్చింది ఏంటి 2.5 వచ్చింది. మనకేంటి ఇప్పుడు ఫైనల్గా కనుక్కోవాల్సింది ఆల్కహాల్ పరిమాణము. ఆల్కహాల్ యొక్క పరిమాణం x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినప్పుడు మనకు ఆల్కహాల్ ఎంత 4x కదండి. సో 4x ఈజ్ ఈక్వల్ టు 4 × 2.5 చేస్తే ఎంత వస్తుంది మనకు? సో 10 లీటర్స్ అనేటటువంటిది మనకు ఆల్కహాల్ పరిమాణం అనేది వచ్చేస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాసెస్ ప్రకారం ఈ విధంగా చేశాం. సో ఇదే ప్రాసెస్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక షార్ట్ కట్ ట్రిక్స్ ఫాలో అవుతాం. సో ట్రిక్ ఏంటి ఫాలో అవుతున్నాం అంటే ఆల్కహాల్ నీటిల నిష్పత్తి 4:3. ఏం చేస్తాడండి 4:3. సో తర్వాత నీటిని కలిపిన తర్వాత ఎంత వచ్చింది 4:5 వచ్చింది. జాగ్రత్తగా వినాలి. సో ఆల్కహాల్ నీటిల నిష్పత్తి 4:3, నీటిని 5 లీటర్స్ కలిపాడు. తర్వాత ఏమైంది 4:5 అయింది. అంటే ఆల్కహాల్ ఏం మారలేదు, 4కి 4 ఉంటుంది. కానీ ఇది ఎంత అయింది 5 అయింది. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 2 పార్ట్స్ పెరిగింది. ఎంత పెరిగింది సార్? 2 పార్ట్స్ పెరిగింది. జాగ్రత్తగా గమనించాలి. ఈ 2 పార్ట్స్కి ఎన్ని లీటర్లకు సమానం అంట? 5 లీటర్స్కి సమానం. ఈ 2 పార్ట్స్ అనేది ఎన్ని లీటర్స్కి సమానం? 5 లీటర్స్కి సమానం. అంటే అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది 5/2 ఈజ్ ఈక్వల్ టు 2.5 అవుతుంది. ఎస్, 1 పార్ట్ ఏమవుతుంది 2.5 అవుతుంది. ఆ 2.5ని ఆధారంగా చేసుకొని మనకు కావాల్సింది ఆల్కహాల్. కాబట్టి 4 × 2.5 చేసుకుంటే ఎంత 10 లీటర్స్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం షార్ట్ కట్ ఫామ్ చేస్తాం. చూడండి, ఇది ప్రాసెస్ ప్రకారం వెళ్ళాం. సో కానీ ఇంత లాంగ్ టైం తీసుకుంటుంది, మనకి ఇది అవసరం లేదు. ఇది షార్ట్ కట్, ఈ విధంగా చేస్తాం. దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ బాగా అర్థం చేసుకున్నట్లయితే ఒక మిశ్రమంలో ఆల్కహాల్ నీటిల నిష్పత్తి 4:3 అంతవరకు ఓకే. ఆ మిశ్రమానికి 5 లీటర్స్ యొక్క నీటిని కలిపాడు. 5 లీటర్స్ యొక్క దేన్ని కలిపాడు?
అయితే ఈ 5 లీటర్స్ యొక్క నీటిని కలిపిన తర్వాత వచ్చినటువంటి మిశ్రమము 4:5 అన్నాడు. అంటే మనం ఏం చేస్తాం, వచ్చిన మిశ్రమం 4:5. ఇక్కడ ఆల్కహాల్ యొక్క నిష్పత్తి ఏమీ మారలేదు, ఏమి చేంజ్ అవ్వలేదు. కానీ నీటి యొక్క రేషియోలో పార్ట్స్ కనుక ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 5 అయింది. అంటే ఎంత డిఫరెంట్ ఉంది, మనకు 2 పార్ట్స్ చేంజ్ ఉంది. ఆ 2 పార్ట్స్ అంటే కలిపిన తర్వాత 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఆ 2 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, కొత్తగా నీటిని కలిపిన వాటికి ఈక్వల్ ఉంటుంది. అది 5 లీటర్స్ నీటిని కలిపాడు కాబట్టి ఆ 5 లీటర్స్లో మనకు 2 పార్ట్స్కి ఈక్వల్ అయితే 1 పార్ట్ వాల్యూ, సో 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది, 5/2 ఈజ్ ఈక్వల్ టు 2.5 లీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగాడండి, చూడండి ఆల్కహాల్ పరిమాణం అడిగాడు కాబట్టి 4 పార్ట్స్ ఆల్కహాల్ కాబట్టి 4 × 2.5 చేస్తే 10 లీటర్స్ ఆల్కహాల్ వస్తుంది. ఒకవేళ నీటి పరిమాణం అంటే కలిపిన తర్వాత నీటి యొక్క పరిమాణం అడిగితే కనుక 5 × 2.5 చేస్తాం, మనకు 12.5 అనేటటువంటిది వచ్చేస్తుంది. 12.5 కలపక ముందు నీటి యొక్క పరిమాణం కనుక్కున్నా కూడా వచ్చేస్తుంది. 3 × 12.5 ఈజ్ ఈక్వల్ టు 7.5 అనేటటువంటిది మనకు వస్తుంది. చూడండి కలిపిన తర్వాత కలపక ముందు ఉన్నటువంటి వాటి యొక్క డిఫరెంట్ 5 లీటర్స్, అదే 5 లీటర్స్ ఇక్కడ కలపడం జరిగింది. సో ఈ విధంగా మనము కంప్లీట్గా కొంచెం ఇంకా టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది చేసుకుంటూ ముందుకెళ్తాం. సో ఇది ఫ్రెండ్స్ మనం పార్ట్ 1లో నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ విధంగా చెప్పుకున్నాం. సో ఇంకా ఎగ్జాంపుల్స్ మన ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో కానీ టెక్స్ట్ బుక్లో నుంచి కానీ ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్తో మనము నెక్స్ట్ పార్ట్ 2 అనే వీడియోలో మనము అన్ని క్వశ్చన్లతో మళ్ళీ మేము ముందుకుంటాము. సో అప్పుడు లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తాము, లైవ్ ఎగ్జాంపుల్ బిట్స్ అనేది కండక్ట్ చేస్తాము. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.